ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మనం కఠోపనిషత్తు చివరనున్నాం. అంటే రేపటితో మన కఠోపనిషత్తు పూర్తి అయిపోతుంది. డాక్టర్ గారు మనకి రేపు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మనం రేపు కఠోపనిషత్తు పూర్తి చేసేసుకుంటాం. అంటే యథార్థానికి ఇంతకు ముందే మనం 103 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇవాళ 104వ శ్లోకం దగ్గర నుంచి చెప్పుకుంటా 111 వరకు. రేపు 6 శ్లోకాలకే వివరణలు ఉంటాయి. 3 శ్లోకాలు వివరణలు ఉన్నటువంటి విషయాలు కావు. అందువలన మనకి చాలా సంగ్రహంగానే మన కఠోపనిషత్తు వేగంగా పూర్తయినట్టుగా. ఎందుకంటే నేను నవంబర్ 11 తర్వాత రెగ్యులర్గా పాఠం చెప్పడానికి అవకాశం వచ్చింది. అప్పటి దగ్గర నుంచి డిసెంబర్ నెలాఖరు నాటికే మనం కఠోపనిషత్తు పూర్తి చేసుకోగలిగాం. వారానికి 2 రోజులు చెప్పుకోవటం వలన చాలా అదృష్టం. దీని తర్వాత మనం శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పుకుంటాం. శ్వేతాశ్వతరోపనిషత్తుకి ప్రత్యక్షంగా శంకర భగవత్పాదుల వారి వ్యాఖ్య లేకపోయినప్పటికీ బ్రహ్మసూత్రాల్లో వారు బహుధా శ్వేతాశ్వతరోపనిషత్తుని వాడారు కాబట్టి దాన్ని ఆధారంగా మనం చెప్పుకుంటాం. అప్రమత్తోఖిలాక్షాణి సకర్తృని యదా పుమాన్ నిరుణద్ధి తదా యోగం తామవస్థాం ప్రచక్షతే. యదా ఎప్పుడు పుమాన్ పురుషుడు అప్రమత్త ఏమరపాటు లేకుండా అఖిలాక్షాణి అన్ని ఇంద్రియములను సకృత్రుని కర్తతో కూడినటువంటి వాటిని, కర్త అయినటువంటి అహంకారంతో కూడినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇంద్రియాలని నిరుణద్ధి నిరోధించును. తదా అప్పుడు తామవస్థాం ఆ స్థితిని యోగము అని ప్రచక్షతే చెప్పుదురు. అంటే మన ఇంద్రియాలని నిగ్రహించాలి. అహంకారంతో పాటు ఇంద్రియాలను నిగ్రహించాలి. అహంకారం అంటే అదేదో ప్రమాదమైన వస్తువు కాదు, అది కూడా ఓ ఇంద్రియం. అంతఃకరణాల్లో మనోబుద్ధి అహంకార చిత్తాలు అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అని 4 అంటారు. దాంట్లో అహంకారం అనేటువంటిది ఒక ఇంద్రియం. అయితే మనం ఏమరపాటు లేకుండా కర్త అయినటువంటి అహంకారంతో కూడా అన్ని ఇంద్రియాలను నిరోధిస్తే ఆ అవస్థని యోగము అని అంటారు. ఆ అవస్థకి యోగము అని పేరు. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టేత తమాహు పరమాంగతిం. చెవి మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు, కన్ను, చెవి మొదలైనటువంటి 5 జ్ఞానేంద్రియాలు ఏ సమయంలో వాటి విషయ వ్యాపారాలను విరమించుకొని ఆత్మయందే మనస్సుతో సహా బ్రహ్మస్వరూపంతో నిలిచి ఉంటాయో, సంకల్పాల్ని వెనుకకు మరలించి నిశ్చయాత్మకమైనటువంటి అంతఃకరణం బుద్ధితో కూడా ఏ పని చెయ్యకుండా నిశ్చలంగా ఉంటుందో అటువంటి స్థితిని యోగము అంటారు. యోగము అంటే నిశ్చలమైనటువంటి స్థితి. సాధారణంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, అంటే అది వేరేగా ఒక వస్తువు కాదు, తానే పరమాత్మని అన్నటువంటి సాక్షాత్కారాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నించాలి. చంచలంగా ఉంటే పరమాత్మను మనం దర్శించలేం. పరమాత్మను దర్శించాలి అని అంటే నిశ్చలత్వం కావాలి. అది అంటే ఇంద్రియాలను, మనస్సు, బుద్ధి, అహంకారము అన్నీ పని చెయ్యకుండా ఉండేటువంటి స్థితి జీవబ్రహ్మైక్య యోగం. అలాంటి స్థితిని జీవబ్రహ్మైక్య యోగము అంటారు. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణాం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. అయితే
పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారాదులు కూడా బ్రహ్మంలో లీనమయ్యేటువంటి స్థితి పొందడమే జ్ఞానానికి కారణం. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే జ్ఞానం ఎక్కడ దొరికేటువంటి వస్తువు కాదు, కొనుక్కుంటేనో అమ్మేటువంటి వస్తువు కాదు, మనం దాన్ని పెంచుకోవలసినటువంటి వస్తువు కాదు. పంచ జ్ఞానేంద్రియాల్ని మనోబుద్ధి అహంకారాదులతో కూడా బ్రహ్మంలో లీనమయ్యేటువంటి స్థితి పొందడాన్నే జ్ఞానానికి కారణం అంటాం. ఆ స్థితి వస్తే మనం జ్ఞానాన్ని పొందుతాం. ఇటువంటి యోగ స్థితిలో యోగికి సకల అనర్థముల కలయిక నుండి వియోగం కలుగుతుంది. ఎటువంటి అనర్థాలు ఉండవు. యోగి అయినటువంటి వాడికి ఏ అనర్థములు ఉండవు. అదేమిటండి? బ్రహ్మజ్ఞానాన్ని పొందినంత మాత్రాన శారీరక దుఃఖాలు, మానసిక దుఃఖాలు అవన్నీ దూరం అయిపోతాయా అంటే అన్నీ దూరం అయిపోతాయండి. శారీరక దుఃఖాలు దూరం అయిపోతాయి, మానసిక దుఃఖాలు దూరం అయిపోతాయి. ఎందుకంటే మనస్సు పనిచేయదు, దేహేంద్రియాల మీద భ్రాంతి ఉండదు, శరీరం మీద ఇంద్రియాల మీద భ్రాంతి ఉండదు. కాబట్టి శారీరకమైనటువంటి దుఃఖాలు పనిచేయవు. రమణ మహర్షి గారికి రోగం వచ్చింది, లేకపోతే రామకృష్ణ పరమహంసకి రోగం వచ్చింది. వాళ్ళకి ఆ రోగం యొక్క దుఃఖం ఎందుకు తెలియలేదు అని అంటే తెలియదు కాబట్టి. అలాగే మానసికమైనటువంటి దుఃఖాలు వాళ్ళకి కలగవండి. రమణ మహర్షి గారికి ఆయన బంధువులు ఎవరు చనిపోలేదా, లేకపోతే ఆయనకి ఎవరితోని వియోగాలు లేవా, ఆయనకి దారిద్ర్యం దుఃఖాలు లేవా, ఆయనకి ఏమిటి లేవు? అన్నీ ఉన్నాయి. అవేవీ అంటలేదు. ఎందుకు అంటలేదు? ఆయన మనస్సు అనేటువంటి ఇంద్రియం పని చేయడం మానేసింది కాబట్టి ఆయనకి ఇలా జరిగింది అన్నటువంటి దుఃఖం, ఇలా జరుగుతున్నది అన్నటువంటి దుఃఖం ఆయనకి లేదు. అలాంటి పరిస్థితి ఆయనకి లేదు. సకలమైనటువంటి అనర్థాల యొక్క కలయిక నుండి వియోగం కలుగుతుంది. సత్పురుషులకు యోగం అంటే అనర్థాల నుండి విడిపడటమే యోగం. అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు యోగం అంటే ఏదో ఉద్యోగంలో పెద్ద ఉద్యోగం రావడం, లేకపోతే పేరు ప్రతిష్టలు రావడం, లేకపోతే గొప్ప ధనం రావడం, వీటిని యోగాలు అనుకోరు. సత్పురుషులైనటువంటి వాళ్ళకి యోగం అంటే అనర్థముల నుండి, నిష్ప్రయోజనమైనటువంటి ఇంద్రియ వ్యాపారాల నుండి బయటపడిపోవడాన్నే వాళ్ళు యోగము అనుకుంటారు. స్థిరమైనటువంటి అచలమైనటువంటి బాహ్య అంతఃకరణ ధారణ, బాహ్య ఇంద్రియాలు అంతఃకరణములు అంటే లోపలింద్రియాలు కూడా కదలకుండా ఉండాలి. అవి ఏ పనులు మరి చేయకూడదు, మనం చేయొద్దన్నా చేయకూడదు. అవి వాటి పనులన్నీ కూడా మానేసి అవి స్థిరంగా ఉండాలి, అచలంగా ఉండాలి. ఇంద్రియాలను సమాధానపరచడానికి ఎప్పుడూ ఉద్వేగ కారణాలైనటువంటి సంతోషాదులకు స్థానం కల్పించకూడదు. సాధారణంగా మనం ఇంద్రియాలని సమాధానపరచడానికి ఉద్వేగానికి కారణమైనటువంటి సంతోషాలకి స్థానం కల్పిస్తాం. ఇవాళ చాలా హ్యాపీగా గడిచిందండి, ఇవాళ బాగా ఎంజాయ్ చేశానండి అంటే వాడు ఉద్వేగానికి దారి చూపించాడనమాట. యస్మాన్ నోద్విజతే లోక లోకాన్ నోద్విజతే చయ అని కృష్ణ పరమాత్మ అసలు ఉద్వేగం అనేటువంటిది యోగికి పనికిరాదు అన్నాడు. దేనివల్ల ఉద్వేగం కలుగుతుంది? ఆనందం కలిగినా ఉద్వేగం కలుగుతుంది, దుఃఖం కలిగినా ఉద్వేగం కలుగుతుంది. సంతోషం కలిగిందనుకోండి ఉద్వేగం కలిగింది. పుత్రస్తే జాత, నీకు కొడుకు పుట్టాడు, సంతోషించాం. ఏమండి, నీకు రోగం వచ్చింది, దుఃఖించాం. ఈ రెండు ఉద్వేగానికి కారణమే. కాబట్టి రెండింటికి దూరంగా ఉండాలి. ఈ రెండూ మనకి అంటకూడదు. అంటే ఇంద్రియాలను సమాధానపరచడానికి ఎప్పుడూ ఉద్వేగ కారణాలైనటువంటి సంతోషాదులకి మనం స్థానం కల్పించకూడదు. అలా నియంత్రించటమే యోగం. అలా వాటిని కంట్రోల్లో ఉంచటాన్ని యోగం అంటారు. సర్వాక్షాగోచరత్వేపి స్వాత్మా అస్థిత్యాహ తత్వవితు కారణస్యాత్మనో సత్వే శూన్యం కార్యం జగద్భవేత్. తత్వవిత్ అంటే తత్వజ్ఞాన సంపన్నమైనటువంటి వాడు, బాగా తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు.
సర్వాక్షాగోచరత్వేపి అన్ని ఇంద్రియాలకు కనిపించేది కాకపోయినప్పటికీ స్వాత్మ తన ఆత్మ అస్తి ఇత్యాహ ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే యోగులకి ఆత్మ ఏం కనిపించడం లేదు, మనకి ఆత్మ కనిపించడం లేదు. వాళ్ళు ఉన్నదంటున్నారు, మనం లేదంటున్నాం. లేదు మనం ఏమంటే ఆత్మను చూసారా, అదేమిటోనండి ఆత్మ గీత్మ మాకేం తెలియదండి అంటున్నాం మనం. వాళ్ళని మనం అడిగామనుకోండి, ఏమంటే ఆత్మను దర్శించారా, దర్శించామండి అంటున్నారు. వాళ్ళు ఎలా ఆత్మను చూస్తున్నారండి? వాళ్ళ తత్వజ్ఞానులు. వాళ్ళకి కళ్ళకో చెవులకో ముక్కుకో నోరుకో ఆత్మ ఉన్నట్టుగా తెలియదు. మరి వాళ్ళకి ఎలా తెలిసింది? కారణస్య ఆత్మన, కారణమైనటువంటి ఆత్మ యొక్క అసత్వే లేమిని చెప్పేటటువంటి కార్యం జగత్తు శూన్యం భవేత్, శూన్యం అవుతుంది. కారణస్య ఆత్మన అసత్వే అంటే కారణమైనటువంటి ఆత్మ యొక్క అసత్వే లేదు అని చెప్పాం అనుకోండి. ఏమండి ఆత్మ లేదు అన్నాం అనుకోండి, ఆత్మ లేకపోతే జగత్ ఎలా వచ్చింది? కారణం లేదు, కార్యం ఎలా వచ్చింది? అక్కడ అరటి చెట్టు లేదు, అరటి పళ్ళు ఎలా వచ్చాయి? చింత చెట్టు లేదు, చింతకాయ ఎలా వచ్చింది? కారణం లేకుండా కార్యం ఎలా వస్తుంది? శూన్యం నుండే కలుగుతుందండి అని అంటే అది శూన్యవాదులు, దానికోసం చెప్పుకుందాం. అన్నింటికీ కారణమైనటువంటి ఆత్మ లేదు అంటే కార్యం జగత్తు, కార్యమైనటువంటి జగత్తు శూన్యం భవేత్, శూన్యం అవుతుంది. లేదు, కార్యం కూడా లేదు, జగత్తు లేదు. అలా కాదండి, అసత్తు నుంచే కలిగింది అన్నటువంటిది ఛాందోగ్యంలో ఒక వాదం ఉన్నారు. 2 వాదాలు ఉన్నాయి, సద్వాదము అసద్వాదము అని. మీరు ఛాందోగ్యం చదువుకున్నారు, సద్వాదం చదువుకున్నారు, అసద్వాదం చదువుకున్నారు. మన అనుభూతి ప్రకాశంలో కూడా ఛాందోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్ని చదువుకున్నాం. కాబట్టి మనకి సద్వాదం అసద్వాదం రెండూ తెలుసు. సత్తు నుండే జగత్తు కలిగింది అనేటువంటి వాదము, అసత్తు నుండే జగత్తు కలిగింది అనేటువంటి వాదం రెండు ఉన్నాయి. అసత్తు నుండి సత్తు కలగదు కాబట్టి అసద్వాదం కుదరదు. సత్తు నుండి జగత్తు అసత్తు కదండి, అందుగురించే సత్తు నుండి నేరుగా కలిగిందని లేదు. సత్తు నుండి మాయ, మాయ నుండి జగత్తు కలిగింది అన్నాం. ఆ మాయా అన్నటువంటి దాన్ని ఎందుకు చెప్పారండి అని అంటే, మాయా అన్నటువంటి చెప్పకపోతే సత్తు శాశ్వతమైనటువంటిది, జగత్తు అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటి సత్తు నుండి అశాశ్వతమైనటువంటి జగత్తు ఎలా పుడుతుందండి అంటే, సత్తు నుండి మాయ పుడుతుంది నాన్న, మాయ నుండి జగత్తు పుడుతుంది అన్నాం. కాబట్టి కారణం లేకుండా కార్యం లేదు. జగత్తుకి కారణం ఏమిటండి అని అంటే అభిన్న నిమిత్తోపాదాన కారణము అంటారు. ఏమండి, బ్రహ్మము అనేటువంటిది ఏమిటండి? జగత్తుకి అభిన్నమైనటువంటి వేరు కానటువంటి నిమిత్త ఉపాదాన కారణం. నిమిత్త కారణము అదే, ఉపాదాన కారణము అదే. ఆత్మ ఇంద్రియాల చేత తెలియబడదు, కానీ ఉన్నదని చెప్పబడుతున్నది. ఎందుకంటే కారణము ఆత్మ, కార్యము జగత్తు. కారణమైనటువంటి ఆత్మ లేదు అంటే కార్యమైనటువంటి జగత్తు కూడా శూన్యమే అవుతుంది. నైవ వాచాన మనసా ప్రాప్తుం శక్యో నచక్షతే చక్షుషా అస్తి బ్రువతోన్యత్ర కథం తదుపలభ్యతే. ఏమండి, వాక్కు మనస్సు కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల చేత ఆత్మ తెలియబడదు. ఆత్మ దేని చేత మనకి తెలియబట్టడం లేదు. కళ్ళతో చూడడానికి వీలు కావడం లేదు, మాటలతో చెప్పడానికి వీలు కావడం లేదు, మనస్సుతో పొందడానికి వీలు కావడం లేదు. అయినా జగత్తుకు మూలం బ్రహ్మము కనుక ఆత్మ ఉన్నది. జగత్తుకు మూలం బ్రహ్మమే కాబట్టి ఆత్మ ఉన్నది. దేవుడు ఆత్మ ఉన్నదంటే కనిపించాలి కదండి. కార్యము కారణము నుండి వచ్చి దానిలోనే లీనమవుతుంది. కార్యము అంటే జగత్తు. జగత్తు ఎక్కడి నుంచి వచ్చిందండి? కారణం నుంచి వచ్చింది.
కారణం దేంట్లో లీనమవుతుందండి? కార్యంలో లీనమవుతుంది. ఆ కార్యం దేంట్లో లీనమవుతుందండి? కారణంలో లీనమవుతుంది. కారణం నుంచే వచ్చింది, కారణంలోనే లీనమైంది. అందుగురించే బృహదారణ్యకంలో ప్రవేశ శృతి, విలీన శృతి అనేటువంటివి రెండూ చెప్పారు. ప్రవేశము అంటే పరమాత్మ లేదా బ్రహ్మము లేదా ఆత్మ జగత్తునందు ప్రవేశించుట, తత్సృష్ట్వా తదను ప్రవిష్ట అని సయేష యహ ప్రవిష్ట అన్నటువంటి మంత్రాలతో ఆ బ్రహ్మము దీని యందు ప్రవేశించింది, ఈ జగత్తునందు ప్రవేశించింది అని చెప్పాం. ఇది మొదటిది, ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటి చెప్పాం మనం? విలీనం చెప్పాం. అంటే యథా సైంధవ కిల్య, అంటే ఎలాగైతే ఉప్పు నీళ్లలో కలిసిపోతుందో అలాగే జగత్తంతా కూడా పరమాత్మలో లీనమైపోతుంది. అంటే జగత్తు రావడము పరమాత్మ నుండే వచ్చింది, జగత్తు వెళ్ళటము పరమాత్మలోకే వెళ్ళింది. అంటే ఆయనే దానికి నిమిత్త ఉపాదాన కారణం ఆయనే, విలీనము శృతి ఆయనే. కాబట్టి సత్తు స్థిరమైనటువంటిది, కారణమైనటువంటిది, దానిలోనే జగత్తు లీనమవుతున్నది. జగత్తుకు మూలం లేకపోతే ఇది అసత్తుతో కూడినటువంటిది, అసత్తుగా తెలియబడుతుంది. కానీ జగత్తు సత్తు నుండే తెలియబడుతున్నది. అందువలన ఆత్మ ఉన్నది అని గ్రహించాలి. ఆత్మ ఉన్నది అని తత్వవేత్తలు గ్రహిస్తారు. ఆస్తికులు ఆగమార్థాలని అనుసరించేటువంటి శ్రద్ధాళువులు, అంటే వేదాంత విషయముల యందు చెప్పబడేటువంటి, పరావిద్య యందు చెప్పబడేటువంటి విషయముల యందు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఆస్తికులు. వీళ్ళు ఆత్మ ఉన్నది అంటారు. నాస్తికులకి జగత్తుకు మూలం లేదంటారు. నాస్తికులు అసద్వాదులు, అంటే జగత్తు దేని నుంచి పుట్టలేదు, జగత్తు జగత్తులాగే ఉన్నది అంటారు. కార్య జగత్తంతా అభావంలోనే లీనమవుతుంది అంటారు. శూన్యంలోనే కార్య జగత్తంతా లీనమైపోతుంది అంటారు. నాస్తికులకు బ్రహ్మ తెలియదు, నాస్తికులకు బ్రహ్మతత్వం తెలియదు. కాబట్టి వాళ్ళు అసద్వాదులు. నాస్తికులు అసద్వాదులు, సద్వాదులు ఆస్తికులు. అస్తిత్యేవోపలబ్ధవ్య నాయమస్తి నత్వయం సర్వత్రానుగతం యత్తత్ నాస్తి ఇత్యుచ్యతే కథం. ఏమయ్యా, ఉన్నదా లేదా ఆత్మ? ఉన్నది. కఠవలిలో 6వ వల్లికి వచ్చాం కాబట్టి కఠోపనిషత్తులో ఈ 6వ వల్లిలోకి వచ్చేసరికి చివరికి వచ్చేసాం. ఇంకా ఉన్నది, నీకు తెలియాలి అని ఉపనిషత్తు శాసిస్తున్నారు. మనమేమో ఉందా లేదా అన్నటువంటి డౌట్లో ఉన్నాం మనం. ఏమండి, మరే డౌటు లేదండి, మన ఏ డౌట్లోనే లేదు, క్లియర్గా ఉన్నాం మనం. ఆత్మ ఉన్నది. ఎక్కడున్నది ఆత్మ? జగత్తంతా కూడా ఆత్మతో నిండినటువంటిదే. ఆత్మ లేనటువంటి ప్రదేశము లేదు. అస్థి నాయమస్తి ఇది నత్వయా, త్వయా నీ చేతను అస్థితి ఏవ ఉన్నదనియే ఉపలబ్ధవ్య ఆత్మ తెలియనగును. ఆత్మను ఎలా తెలుసుకోవాలంటే ఉన్నది అని తెలుసుకో. మనకు అందుగురించే గురువు, శాస్త్రము, ప్రమాణాలు. గురువు గారు ఆత్మ ఉన్నది అని చెప్తున్నారు, శాస్త్రం ఆత్మ ఉన్నది అని చెప్తున్నారు. ఉన్నది అని తెలుసుకునే వెతుకు, లేదు అంటే నీకు కనిపించదు. ఉన్నది అంటేనే కనిపిస్తుంది. త్వయా నీ చేతనం అస్థితి ఏవ ఉన్నదనియే ఉపలబ్ధవ్య ఆత్మ తెలియదగును. అయం ఈ ఆత్మ త్వయా నీ చేత నా అస్తి లేదు అని నా అనరాదు. లేదు అన్నటువంటి మాట నువ్వు అనకూడదు. ఏమయ్యా, ఉన్నది అని అనాలి. ఏది సర్వత్ర అనుగతం, అంతటా వ్యాపించినదో తత్ ఆత్మ నాస్తి లేదని
కథం ముచ్చేతే ఎలా చెప్తావయ్యా? ఆత్మ లేదు అని ఎలా చెప్తావు? ఎందువల్ల? ఆత్మ ఉన్నది అనే చెప్పబడుతున్నది. ఆత్మ లేదు అన్నటువంటి మాట నువ్వు వాడకూడదు. ఆత్మ లేదు అని చెప్పలేం. ఆత్మ ఉన్నదని అనే తెలియాలి. లేదని నువ్వు అనుకోకూడదు. అంతటా నిండి ఉన్నటువంటి ఈ ఆత్మ లేదని ఎలా చెప్తావు అంటే లేదని చెప్పలేము, ఉన్నాదనే అనుకోవాలి. అస్థితి ఏవ ఉపలబ్ధవ్యః తత్వభావేన చ ఉభయోః అస్థిత్యేవోపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి అని శృతి. కఠబల్లిలో దీనికి సంబంధించినటువంటి మంత్రం ఏమిటంటే ఆత్మ ఉపాధి లేనటువంటి వాడు, ఆత్మ లింగము లేనటువంటి వాడు, సత్ అసత్తు మొదలైనటువంటి ప్రత్యయ విషయాలు అంటనటువంటి వాడు, నిరుపాధికమైనటువంటి తత్వభావము నీకు ప్రసన్నమవుతుంది. అంటే రూపంతో గ్రహిస్తే స్వాపాధిక తత్వభావం ప్రసన్నమవుతుంది. ఆత్మ నిరుపాధికుడు, అలింగుడు, సదసద్ వ్యతిరిక్తుడు అని అనుకుంటే నిరుపాధికమైనటువంటి బ్రహ్మ తెలుస్తుంది. ఒకవేళ ఆత్మ ఉపాధితో ఉన్నది అనుకుంటే స్వాపాధికమైనటువంటి ఆత్మ తెలుస్తుంది. కొండ మొదలైనటువంటివి కార్యాలు, మన్ను మొదలైనటువంటివి కారణాలు. కారణములు సత్యములు, కార్యములు అసత్యములు. అదేవిధంగా జగత్తు కార్యము, కారణము ఆత్మే, అది సత్తు, అది యథార్థం. ఉభయోహని అన్నారు ఏమిటండి అంటే శృతిలో అనడం వలన స్వాపాధిక నిరుపాధిక స్థితులు రెండూ చెప్పబడ్డాయి. అంటే ఉపాధిలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలుసుకో, ఉపాధికి అతీతమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకో, రెండూ తెలుసుకో. ఒకటే తెలియడం కాదు, రెండూ తెలుసుకోండి. స్వాపాధికమైనటువంటి బ్రహ్మము ఉన్నది, నిరుపాధికమైనటువంటి బ్రహ్మము ఉన్నది. ఉపాధికృతమైనటువంటి అస్తిత్వము ఉన్నది, ఉపాధి నశించినటువంటి తత్వభావము ఉన్నది. ఆత్మతత్వభావము తెలియబడేది, తెలియబడనిది అనేటువంటి రెండింటికన్నా వేరు. ఆత్మతత్వం తెలియబడేదా కాదు, తెలియబడనిదా కాదు, రెండింటికన్నా వేరైంది. ఒకే స్వభావం కలిగినటువంటిది అద్వయం అంటారు. నేతి నేతి అని అస్థూలము, అనణువు, అహ్రస్వము మొదలైనటువంటి విధంగా ఉపనిషత్తు చేత నిర్దేశింపబడినటువంటిది నేతి నేతి అని చెప్పాం. నేతి నేతి అంటే లేదు లేదు అని చెప్పాం. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పాం. అస్థూలము అంటే స్థూలం కాదు, అనణువు సూక్ష్మము కాదు, అహ్రస్వము పొట్టిది కాదు, పొడుగుది కాదు అని ఉపనిషత్తు ఆత్మని నిర్దేశించింది. అలా తెలిసినటువంటి వాళ్ళకే ఆత్మతత్వం ప్రసీదమవుతుంది, అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఆత్మతత్వం తెలియాలంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే తెలుసుకోవాలి, గురువు ఎలా చెప్పారో అలాగే తెలుసుకోవాలి. స్వాపాధికమైనటువంటి ఆత్మతత్వాన్నైనా తెలియాలి, నిరుపాధికమైనటువంటి ఆత్మతత్వాన్నైనా. ఉపాధి లేనటువంటిది అంటే వృత్తి తత్వభావం, ఉపాధి ఉన్నటువంటిది అంటే ప్రత్యక్ బ్రహ్మం. ఈ రెండింటినీ తెలియాలి. స్వాపాధికం తావదోదౌ దృష్ట్వా అస్తితి తతః పునః ఉపాధీన్ సంపరిత్యజ్య తత్వభావేన పశ్యతి. అదేమిటండి ఉపాధి ఉండదంటున్నారు, ఆత్మకు ఉపాధులతో సంబంధం లేదంటున్నారు, మళ్ళీ స్వాపాధికం అంటున్నారు ఏమిటండి అంటే నువ్వు నేర్చుకుంది చెప్తున్నావురా నాన్న, నీకు అర్థం అవటం కోసం చెప్తున్నావురా. నువ్వు ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మాని ముందు తెలుసుకో, ఆ తర్వాత ఉపాధుల్ని విడిచిపెట్టి తత్వభావేన పశ్యతి, తత్వభావంతో చూడు. ఆదౌ మొదట స్వాపాధికం ఉపాధితో కూడినటువంటి ఆత్మను దృష్ట్వా చూచి, తావత్ అంత మాత్రము అస్థితి ఉన్నదని తెలిసి, అంటే ఉపాధిలోనే ఆత్మ ఉన్నది అని ముందు తెలుసుకో. ముందు అలా తెలుసుకో. అలా తెలిసిందండి,
ఉపాధిలోనే నాకు ఆత్మ ఉన్నదని తెలిసిందండి. తతఃపునః ఆ తరువాత ఉపాధీన్ సంపరిత్యజ్య ఆ ఉపాధులను వదిలి, ఏ ఉపాధుల్లో ఆత్మ ఉన్నదనుకుంటున్నావో ఆ ఉపాధిని వదిలేసి తత్వభావేన తత్వభావంతో పశ్యతి చూచుచున్నాడు. ముందు ఆత్మని ఉపాధి చూశాడు, ఉపాధి నుంచి తర్వాత ఆ ఉపాధిని పరిహరించాడు. అప్పుడు కూడా ఆత్మ ఉన్నది. ఉపాధి ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది, ఉపాధి పోయినప్పుడు ఆత్మ ఉన్నది. ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మని ముందు చూసాం, తర్వాత నిరుపాధికమైనటువంటి అంశం. ముందుగా ఉపాధితో కూడినటువంటి ఆత్మను చూచి అంత మాత్రం ఉన్నదని ముందు గుర్తించు, ఉపాధితో ఆత్మ ఉన్నది అని తెలుసుకో. వృధాగా మనం ఆలోచించకూడదు, భ్రాంతిగా ఆలోచించకూడదు. ఏదో ఉపాధితో ఆత్మ ఉన్నది అని చెప్పమన్నారు కదా అని చెప్పి మనం ఏవో పెట్టకథలు చెప్పుకోకూడదు, ఎక్కడికో వెళ్ళకూడదు. బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే. ఫిజిక్స్ మేస్టారు ఉన్నారు, ఫిజిక్సే చెప్తారు, ఆయన పెట్టకథలు చెప్పడు. కెమిస్ట్రీ మేస్టారు ఉన్నారు, కెమిస్ట్రీవే చెప్తారు, ఆయన పెట్టకథలు చెప్పడు. లెక్కల మేస్టారు ఉన్నారు, లెక్కలే చెప్తారు, సూత్రాలు సిద్ధాంతాలు చెప్తారు, పెట్టకథలు చెప్పరు. ఎస్ఎస్ మాస్టర్ పెట్టకథలు చెప్తారు, తెలుగు మాస్టర్ పెట్టకథలు చెప్తారు, హిందీ మాస్టర్ పెట్టకథలు చెప్తారు. మనం తెలుగు మాస్టర్లం, హిందీ మాస్టర్లం, ఎస్ఎస్ మాస్టర్లం కాం. మనం శాస్త్రం చదువుకుంటున్నాం. శాస్త్రం ఎలా ఉంటుంది? స్ట్రైట్గా సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది, సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రానికి పెట్టకథలు ఉండవు. శాస్త్రం ఎక్కడా పెట్టకథలతో ఉండదు. భగవద్గీతలో ఎక్కడా కృష్ణ పరమాత్మ ఏ పెట్టకథ చెప్పలేదు. భగవద్గీతలో కాదు, ఆనుశాసనిక పర్వంలో, అశ్వమేధ పర్వంలో అనుగీత అనేటువంటి ఒక భాగం చెప్పినప్పుడు కూడా ఆయన పెట్టకథలు ఏం చెప్పలేదు. స్ట్రైట్గా ఆత్మ పరమాత్మ అన్న దానికోసమే చెప్పారు. ఇది ఆత్మ, ఇలా ఆత్మను తెలుసుకో, నువ్వు కర్మేంద్రియాల కోసం కర్మకాండ కోసం ఆలోచించకు అనే చెప్పారు. ఆయన ద్వారకానగరానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన అడ్డుకొని ఆయన్ని శపిస్తానన్నటువంటి బ్రాహ్మణోత్తముడితో కూడా ఆయన బ్రహ్మజ్ఞానాన్నే మాట్లాడారు. అంటే బ్రహ్మజ్ఞానమే మాట్లాడు, బ్రహ్మము కన్నా ఇతరమైనటువంటి మాటలు నోటంట రానివ్వకు. వస్తే మీకేమి నష్టం? నాకు నష్టం కాదు, నీకే నష్టం. ఈ జన్మ వేస్టు, మరో జన్మ వేస్టు, మరో జన్మ వేస్టు. ఎవరికి సాధన చేసేటువంటి వాడు దారులు తప్పి ఆ దారి ఈ దారి వెతుక్కుంటే ఆఖరికి గోదావరిలో పడ్డమే మిగులుతుంది. ఏమండి? ముందుగా ఉపాధితో కూడినటువంటి ఆత్మను చూసి అంత మాత్రం ఉన్నదని గుర్తించి తరువాత ఉపాధులను విడిచిపెట్టి ఆత్మను తత్వభావంతో చూస్తాడు. ఆత్మ ఛాయాతపముల వంటిది. ఆత్మ ఎటువంటిదండి? వెలుగు నీడల వంటిది. వస్తువు ఉంటే ఎండ పడితే నీడ కనిపిస్తుంది, వస్తువు ఉండాలి, ఎండ పడాలి, అప్పుడు నీడ కనిపిస్తుంది. ఎండ నెత్తి మీదకి వస్తే నీడ వస్తువులో లీనమైపోతుంది. మనం నిలబడ్డామండి ఎండలోని, సూర్య భగవానుడు నడినెత్తి మీదకి వచ్చాడు అనుకోండి, మరి మనకి నీడ ఉండదు. సూర్యుడు అటో ఇటో ఏటవాలుగా ఉంటేనే మనకి నీడ పడుతుంది కదండి. కాబట్టి ఆత్మ అనే దాని మీద బుద్ధి అనేటువంటి సత్కార్య జ్ఞానం ఏటవాలుగా పడితే స్వాపాధిక ఆత్మస్వరూపం తెలుస్తుంది. నెట్ట నిలువుగా పడితే నిరుపాధిక ఆత్మతత్వం తెలుస్తుంది. బుద్ధి అనేటువంటి సత్కార్య జ్ఞానము ఆత్మ అనేటువంటి దాని మీద నెట్ట నిలువుగా పడితే నిరుపాధికం, దానికి నీడ లేదు. నిరుపాధికమైనటువంటి బ్రహ్మం తెలుస్తుంది. ఒక్క విసరి ఆటవాలుగా పడితే
ఆ నీడ కనిపిస్తుంది, స్వాపాధిక ఆత్మస్వరూపం తెలుస్తుంది. కాబట్టి సత్కార్యమైనటువంటి బుద్ధి ఏటవాలుగా పడితే స్వాపాధిక తత్వం, నెట్ట నిలువుగా పడితే నిరుపాధిక తత్వం తెలుస్తుంది. నీడ గోచరిస్తే వస్తువు ఉన్నది అని తెలుస్తుంది. నీడ తెలిసిందనుకోండి, బ్రహ్మజ్ఞానం కలగలేదు, కానీ ఏం కలిగింది, అక్కడ వస్తువు ఉన్నది అని తెలిసింది. ఏమండి, చెట్టు ఉన్నది అని మనకి ఎలా తెలిసింది, చెట్టు నీడ పడ్డాది కాబట్టి, లేకపోతే చెట్టు ఉన్నది అని తెలియదు. అలాగే అక్కడ ఒక గిన్నె ఉన్నది, నీడ పడ్డాది, ఒక మనిషి ఉన్నాడు, నీడ పడ్డాది. నీడని బట్టి వస్తువు ఉన్నది అని తెలుస్తున్నది. ఛాయారూపమైనటువంటి సద్బుద్ధిలో స్వాపాధికంగా ఆత్మ గోచరిస్తే నిరుపాధిక తత్వభావం ఉన్నట్టు తెలుస్తుంది. ఛాయారూపమైనటువంటి సద్బుద్ధిలో, మంచి ఆలోచనలో, బుద్ధి యోగంలో ఆత్మ గోచరించిందనుకోండి, ఆత్మ ఉన్నది అన్నటువంటి ఆలోచన కలిగిందనుకోండి, ఆటోమేటిక్గా నిరుపాధిక తత్వం కూడా గోచరిస్తుంది. స్వాపాధికం ద్వారా నిరుపాధికం పొందాలి. ఉపాధితో ఉన్నటువంటి దాని ద్వారా ఉపాధి లేనటువంటి దాన్ని పొందాలి. ప్రత్యేగాత్మ ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలియాలి. ఉపాధీనాం మాయైషాం కల్పితత్వేన తైర్వినా నిరుపాధిక తన్మాత్రః తన్మాత్ర వస్తు తచ్చతధేక్ష్యతాం. ఏషాం, ఈ ఉపాధీనాం, ఉపాధుల యొక్క మాయయా, మాయ చేతను, కల్పితత్వేన, కల్పితములగుట చేత, తైహి, ఆ ఉపాధులు వినా, లేకుండా, నిరుపాధిక సన్మాత్రం, నిరుపాధికమైనటువంటి సత్తు మాత్రమే వస్తువు. తచ్చ, ఆ నిరుపాధిక సత్తును తథా ఈక్ష్యతాం, అలాగే తెలుసుకోండి. ఏమిటండి, ఉపాధులు మాయా విషయాలు. ఈ ఉపాధులన్నీ కూడా కార్యజగత్తు కదండి, ఇవన్నీ మాయతో కూడుకున్నటువంటివి, కల్పితాలు, ఇవేమీ యథార్థములు కావు. ఆ ఉపాధులను వేరు చేసి సద్వస్తువు ఉన్నది అని దర్శించాలి. ఉపాధిని పక్కకి తీసి లోపల ఆత్మ ఉన్నది అని గుర్తించాలి. మీరు ఆత్మని జడమైన వస్తువులు ఎందుకు గుర్తించవచ్చు, జంగమములైనటువంటి వస్తువుల ఎందుకు గుర్తించవచ్చు, చతుష్పాత్తులైనటువంటి జంతువుల ఎందు చూడొచ్చు, ద్విపాత్తులైనటువంటి మనుష్యుల ఎందు చూడొచ్చు, దేవతల ఎందు చూడొచ్చు, పితృదేవతల ఎందు చూడొచ్చు, గంధర్వాదుల ఎందు చూడొచ్చు, మానవుల ఎందు చూడొచ్చు, కిరాతుల ఎందు చూడొచ్చు, పంచజనులైనటువంటి కిరాతుల ఎందు చూడొచ్చు, అందరినీ ఎందు చూడొచ్చు. ఆత్మ అన్నింటిలోనే ఉంటుంది. ఆత్మ లేనటువంటి ప్రదేశం ఉండదు. ఆత్మను తెలియాలంటే అనాత్మ విషయాల్ని నిషేధిస్తూ వెళ్ళాలి. కళ్ళు ఆత్మ కాదు, చెవులు ఆత్మ కాదు, ముక్కు ఆత్మ కాదు, నోరు ఆత్మ కాదు, శరీరము ఆత్మ కాదు, కాళ్ళు ఆత్మ కాదు, చెవులు ఆత్మ కాదు, చేతులు ఆత్మ కాదు అని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కట్ 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 ఉపాధులన్నింటినీ కూడా కాదు 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 అని నిషేధించాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. చిట్ట చివరిగా సత్యానికి సత్యమైనటువంటి తేషాం సత్యమే సత్యస్య తేషాం సత్యం సత్యస్య తేషాం సత్యం అంటే సత్యానికి సత్యమైనటువంటి ఆత్మ తెలియబడుతుంది. అందువలన ఉపాధులన్నీ మాయాప్రాప్తములు అని తెలిస్తే, నిషేధిస్తే నిరుపాధిక వస్తువు గుర్తించబడుతుంది. ఉపాధులన్నీ కూడా మాయ వల్ల కలిగేయి. వాటిని నిషేధిస్తే నిరుపాధికమైనటువంటి ఆత్మతత్వం తెలియబడుతుంది. అప్పుడు ఆ నిరుపాధిక ఆత్మను ఉన్నది అని మనం గుర్తించవచ్చును. అప్పుడు ఆ నిరుపాధిక ఆత్మ ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. కలుషం జలమానీయ తతోస్మిన్ కాతకం రజః యదా క్షిపేత్ తదా నేరం ప్రసీదతి యథా తథా. ఏమండి, స్వాపాధికం నుంచి నిరుపాధికాన్ని ఎలా విడదీయడం అండి అని అడుగుతున్నాం. అడిగితే దానికి మనకి సమాధానం చెప్తున్నారు. యథా, ఏ విధముగా, కలుషం జలం ఆనీయ, బురద నీటిని తెచ్చి, తతః అటు తరువాత,
తస్మిన్ ఆ నీళ్లలో కాతకం రజ ఇండుగుకాయ పొడి క్షిపేత్ కలిపినట్లయితే తదా అప్పుడు నేరం నీళ్లు ప్రసీదతి నిర్మలమగును తథా అదే విధంగా అని 110వ శ్లోకానికి అన్వయం అన్నమాట. 109వ శ్లోకంలో 110వ శ్లోకాన్ని కలిపి చెప్పాలి. ఎలాగండి అంటే, ఏ విధంగా బురద నీళ్లు తెచ్చాం, బురద నీళ్లు తీసుకొని వచ్చి వాటిలో ఇండుకాయని పూర్వకాలంలోని నదీ తీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే నదుల ఒడ్డుని ఉన్నటువంటి వాళ్ళకి వర్షాకాలంలో నీళ్లు బురద నీళ్లు వచ్చేవి. బురద నీళ్ళు వస్తే ఏం చేస్తారు, ఆ బురద నీళ్ళే బిందెతో తెస్తారు ఇంటికి. తెచ్చి ఇండుకాయ అని ఒక కాయ ఉంటుంది, ఆ ఇండుకాయని రాస్తారు, ఇండుకు తీసామంటారు. అది లోపల శుభ్రంగా ఆ బిందెలోనే అరగదీస్తారు. అరగదీసి అరగదీయగానే ఆ బురదంతా విరిగిపోతుంది, కింద గడిపోతుంది, స్వచ్ఛమైనటువంటి నీళ్లు మీదకి వచ్చేస్తాయి. లేదు ఇండుకాయని పొడి ఉంచుకొని ఆ పొడి కలిపినా విరిగిపోతుంది. అంటే ఆ ఇండుగుకాయ కానీ బురద నీళ్లలో కలిస్తే బురద నీళ్లు స్వచ్ఛమైన నీళ్ల కింద మారిపోతాయి. ఏ విధంగా బురద నీళ్లు తెచ్చి వాటిలో ఇండుగుకాయ పొడి కలిపితే నీళ్లు నిర్మలమవుతాయో ఆ విధంగానే అని తర్వాత శ్లోకాన్ని అన్వయిస్తున్నారు. ఇంద్రియ విషయాలు బురద నీటితో కూడినటువంటి, ఇంద్రియ విషయాలు అనేటువంటి బురద నీటితో కూడుకున్నటువంటి ఆత్మ స్పష్టంగా తెలియబడదు. ఇంద్రియ నిగ్రహం ఇండుక్కాయ లాంటిది. నీళ్లలో కలిపితే నీళ్లు స్వచ్ఛమైనట్లుగా ఇంద్రియ నిగ్రహంతో ఆత్మ దర్శనం అవుతుంది. 111వ శ్లోకంలో దీన్ని అన్వయం చేస్తున్నారు. స్వాపాధిక జ్ఞానతో నిరుపాధి ప్రసీదతి రజ ప్రక్షేప సదృశి యోగా నిష్కామతాధియా. స్వాపాధిక జ్ఞానత ఉపాధి సహితమైనటువంటి ఆత్మజ్ఞానము వలన నిరుపాధి ఉపాధి రహితమైనటువంటి ఆత్మ ప్రసీదతి ఆత్మ తెలియబడుతున్నది. స్వాపాధికమైనటువంటి ఉపాధితో కూడుకున్నటువంటి ఆత్మజ్ఞానం వలన నిరుపాధికమైనటువంటి ఆత్మ తెలియబడుతున్నది. యోగాత్ బుద్ధి యోగము లేదా జీవబ్రహ్మైక్య యోగము వలన నిష్కామతాధియా కోరికలు లేనటువంటి బుద్ధి చేత, ఎటువంటి కోరికలు అంటనటువంటి బుద్ధి చేత రజప్రక్షేప సదృశి బురద నీళ్లలో ఇండుగకాయ పొడి కలిపినటువంటిది. అంటే నిష్కామతాధియా అంటే కోరికలు లేనటువంటి బుద్ధి ఏదున్నాదో దాన్ని ఇండుకాయ అంటారు. అంటే ఇంద్రియ నిగ్రహం, కోరికలు లేనటువంటి బుద్ధి, ఏ కోరికలు లేవు అంటే అన్ని ఇంద్రియాలని నిర్జించినటువంటి, కంట్రోల్ చేసినటువంటి బుద్ధి. అటువంటి బుద్ధిని ఇండుగకాయ పొడితో పోలుస్తారు. ఉపాధితో కూడా కూడినటువంటి ఆత్మను తెలిస్తే జీవబ్రహ్మైక్య యోగము, జీవబ్రహ్మాలు రెండు ఒకటే అనేటువంటి యోగ జ్ఞానం లేదా బుద్ధి యోగం, ఎటువంటి కోరికలు లేనటువంటి బుద్ధితో, అంటే బురద నీళ్లలో ఇండుక్కాయ పొడి కలపటం వలన బురద నీళ్లు విరిగిపోయినట్టుగా, బురద విరిగిపోయి స్వచ్ఛమైన నీళ్లు కనిపించినట్టుగా కోరికలు లేనటువంటి బుద్ధి వలన, అంటే కోరికలు నశించిపోయినటువంటి బుద్ధి వలన, నిష్కామ ఆత్మకామ అకామ కోరికలు లేనటువంటి బుద్ధి వలన ఉపాధి భావన నశించిపోతుంది. ఉపాధి నేను ఈ శరీరం అనేటువంటి భావన నశించిపోయి ఆత్మ తెలియబడుతుంది. కోరికలు బురదల్లాంటివి, నిష్కామ బుద్ధి ఇండుక్కాయ పొడి లాంటిది. నిష్కామైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది ఇండుక్కాయ లాంటిది అనమాట. దానివల్ల ఉపాధిలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ నశించిపోయి ఆత్మ తెలియబడుతుంది. అంటే మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే నిష్కామమైనటువంటి బుద్ధి కావాలి. దానికి సంబంధించి 111వ శ్లోకంలో యదా సర్వే ప్రముచ్యంతే కామా యస్య హృది స్థితాః తదైవ మర్త్యతాం హిత్వా సజీవన్ బ్రహ్మతాం వ్రజేత్.
దీనికి మూలం ఇక్కడ చెప్పారు. బృహదారణ్యకోపనిషత్తులోని ఇది చాలా ప్రముఖమైనటువంటి మంత్రం. ఏమండి, ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కావాలనుకున్న వాళ్ళ కోరికలు ఉండకూడదు. నా కోరికలు ఉన్నాయి. నేను ధనవంతుడిని అవ్వాలి, నేను పిల్లలు కలవాడిని అవ్వాలి, నేను గొప్పవాడిననే కీర్తిని పొందాలి, నేను గొప్ప లోకాలు పొందాలి. ఇవన్నీ నాకున్నాయి. ఎప్పుడైతే ఉంటాయో నేను బ్రహ్మాన్ని చూడలేను, ఆత్మ తెలియదు. నాకు ఆత్మ తెలియదు, బ్రహ్మము తెలియదు. మరి నాకు ఆత్మము బ్రహ్మ ఎలా తెలుస్తాయండి? ఆత్మ బ్రహ్మము అంటే దానికి ఒకటే మార్గం. అస్యా ఇతని యొక్క హృది స్థితా, హృదయమునందున్నటువంటి కామాహ, కోరికలు, కామములు అంటే కోరికలు, సర్వే అన్నీ యదా ఎప్పుడు ప్రముచ్యంతే విడిచిపెట్టబడునో, ముందు అన్ని కోరికలు వదిలేయాలి. ఇది ఒక్కటే ఇబ్బంది అండి. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి వేదాంతంలోని. కోరికలు వదిలేయమన్న ఒక్కటే మనకి కష్టంగా ఉన్నది. మనం వేదాంతాన్ని చదువుకుంటున్నాం కానీ వేదాంతాన్ని ఎందుకు అనుభూతిలోకి తెచ్చుకోలేకపోతున్నాం అంటే, వేదాంతంలో ప్రధానమైనటువంటి పరీక్ష ఏమిటండి అని అంటే, అన్నీ వదిలేరా అంటారు. అది ఎలా సాధ్యం అండి? అన్నీ వదిలేయడం ఎలా సాధ్యం అండి? ఎలాగవుతుందండి? నాకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇళ్ళు ఉన్నాయి, వాకళ్ళు ఉన్నాయి. ఏదో ఇళ్ళున్న వాళ్ళ ఇంటెద్దలు వసూలు చేసుకోవాలి, రిపేర్లు చేయించుకోవాలి. ఏమండి, తోటలు భూములు ఉన్నటువంటి వాళ్ళు పండించుకోవాలి, వాటి మంచి చెడ్డలు చూసుకోవాలి. ఇన్ని బాధలు ఒకరిలో ఉంటూ ఉంటే మీరు అన్నీ వదిలేయండి, అన్నీ వదిలేయండి, అన్నీ వదిలేయండి అంటే ఎలాగండి వదిలేయమన్నారు? అస్యా ఇతని యొక్క హృది స్థితా, హృదయమునందున్నటువంటి కామాహ, కోరికలు, యదా ఎప్పుడు సర్వే ప్రముచ్యంతి అన్నీ పోతాయో, అన్నీ విడిచిపెట్టబడతాయో, అతడు తదైవ అప్పుడే, ఎప్పుడు కోరికలు పోతాయో అప్పుడే, మర్త్యతాం హిత్వా అంటే మృత్యుధర్మమును విడిచిపెట్టి, జీవన్ జీవించుచునే, బ్రహ్మతాం రజేత్ బ్రహ్మత్వమును పొందును. బతికుంటూ ఉండగా బ్రహ్మ అయిపోతాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. బృహదారణ్యకంలో కూడా అకామ, ఆత్మకామ, నిష్కామ, బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అన్నారు. రెండు మంత్రాలు. ముందు మంత్రంలో అకామ, నిష్కామ, ఆత్మకామ అన్నారు. ఆ రెండో మంత్రంలో ఏమిటన్నారు? బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అన్నారు. అంటే మీరు ఏమంటే కోరికలు లేకపోతే చాలండి, మీరు బ్రహ్మ అయిపోతారండి. కోరికలు లేకపోవడం ఎలాగండి? లేకుండా ఉండాలండి. కోరికలు లేకుండా ఉంటే బ్రహ్మ అయిపోతారు. హృదయమందలి కోరికలన్నీ నశిస్తే అతడు మరణ ధర్మమునకు దూరమై, అంటే చచ్చిపోతాను. ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏమిటండి? డాక్టర్ గారు ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదండి, ఉన్న కాలమైనా కాలు చెయ్య గట్టిగా ఉండాలి కదండి, ఏదైనా సరైనటువంటి మంది ఇప్పించండి. ఏ మంది ఇప్పిస్తే మాత్రం మన ప్రారంభం ఎక్కడైపోతుందండి? ఎప్పుడో దానికి రావాల్సిన రోజు వస్తుంది, పోయిన రోజు వస్తుంది, పోతుంది. మనం ఏం చేస్తాం? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మంచి ఎక్స్పర్ట్లు అయినటువంటి డాక్టర్లను కూర్చోబెట్టి మనం అక్కడ కంట్రోల్ చేయని ఆయువు వాళ్ళు ఇవ్వరు కదండి, ఆరోగ్యాన్ని ఇస్తారు. డాక్టర్ ఏమిటి ఇవ్వగలరు? నీ శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని బాగు చేస్తారు, కానీ నీ పోయినటువంటి ఆయువుని తెచ్చి ప్రసాదించడు. మరణ ధర్మం అనేటటువంటిది నీ విషయం. ఆయుష్ని అనేటువంటిది నీవు పూర్వజన్మలో చేసినటువంటి కర్మం వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతను కాలం నిర్ణయించబడ్డాది. ఈశ్వరుడు, కాలము, కర్మ మూడు కూడా అధికారములు కాబట్టి అది నిర్ణయించబడ్డాది. అది అది అంటకూడదంటే కోరికలన్నీ పోతే మరణ ధర్మం లేదు. దూరం అయిపోయి జీవించుతూ ఉంటేనే బ్రహ్మత్వాన్ని పొందేస్తాడు. బతికుంటుండగానే వాడు బ్రహ్మం అయిపోతాడు. ఎందుకు బతికుంటుండగా బ్రహ్మం అయిపోతాడండి అంటే,
వాడు కోరికలన్నీ విడిచిపెట్టాడు కాబట్టి. యదా సర్వే ప్రముచ్యంతే కామా ఏస్య హృది స్థితా అమర్త్య మర్త్య అథమర్త్య అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుతే. ఆత్మ ఉన్నది అని తెలుసుకొని ఆత్మభావాన్ని పొందినటువంటి వారికి ఏ సమయంలో అన్ని కోరికలు నశిస్తాయో, అంటే కోరికలన్నీ పోతాయో, ఆత్మ కన్నా వేరే విషయాలు ఏవి ఉండవు, కోరికలన్నీ నశించినటువంటి వాడు, పరమార్థదర్శి అయినటువంటి పండితుని బుద్ధిని ఆశ్రయించినటువంటి కామాలన్నీ నశించిపోయినటువంటి పిదప జ్ఞానం పొందడానికి ముందు మరణశీలం కలిగినటువంటి ఆ విద్వాంసుడే ప్రబోధం పొందినటువంటి పిదప అవిద్యా కామకర్మ లక్షణమైనటువంటి మృత్యువు నశించటం వలన అమృతుడవుతున్నాడు. వాడికి అవిద్య లేదు కాబట్టి, వాడికి కామాలు లేవు కాబట్టి, కర్మ కారణములు లేవు కాబట్టి, వాడికి కర్మ లేదు కాబట్టి వాడు మృత్యువు అనేటువంటి దానికి దూరం అయిపోతున్నాడు. వాడికి మృత్యు అంటటం లేదు, వాడికి మృత్యువు తెలియదు. మృత్యువునకు ప్రయోజనం ఏమిటంటే గమనం, అంటే ఇక్కడి నుంచి అక్కడ నడవడం. ఏమండి, ఇంట్లోని ఒక గదిలోంచి మరో గదిలోకి నడిచాం, వీధిలో ఒక ఇంట్లోంచి మరో ఇంట్లోకి వెళ్ళాం, ఊర్లో ఒక వీధిలోంచి మరో వీధిలోకి వెళ్ళాం, ఓ ఊరు నుంచి మరో ఊరు వెళ్ళాం. దీన్ని గమనం అంటారు. అలాగే శరీరం కూడా ఈ శరీరంలోంచి మరో శరీరంలోకి వెళ్ళింది ఆత్మ, దాన్ని గమనం అంటారు. అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మ మరో శరీరంలోకి వెళ్ళింది, అక్కడి నుంచి మరో శరీరం. అంటే గమనం ఆత్మకు ఉన్నదా అంటే లేదు. మృత్యువుకు గమనం ప్రయోజనం, మృత్యువు మాత్రం గమనం ప్రయోజనం కాదు. అంటే ఈ శరీరం నశించిపోతేనే మరో శరీరంకి వెళ్ళడం జరుగుతుంది, మరో శరీరం నశించిపోతేనే మరో శరీరానికి వెళ్ళడం జరుగుతుంది. అందుగురించి మృత్యోస్స మృత్యుమాప్నోతి అంటారు. ఏమంటే చచ్చిపోయిన వాడు పుట్టి చస్తాడు కదండి, చచ్చిపోయిన వాడు చచ్చిపోతాడు అంటే ఏమిటండి వేదాంతంలోని. అంటే మృత్యువు అన్నటువంటి పదానికి ప్రయోజనం గమనం, అంటే ఇక్కడి నుంచి మరో చోటకి వెళ్ళడం. మృత్యోస్స మృత్యుమాప్నోతి, ఈ ఇంట్లోంచి మరో ఇంట్లోకి వెళ్ళాడు, ఈ శరీరంలోంచి మరో శరీరంలోకి వెళ్ళాడు. కానీ గమనం అనేటువంటిది లేకపోవటం చేత జ్ఞానికి మృత్యువు లేదు. వాడు ఆత్మస్వరూపుడు కదా, వాడు ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆత్మ ఎప్పుడూ ఉన్నాడు, వాడు ఎప్పుడూ ఉన్నాడు, వాడు ఎక్కడా ఉన్నాడు. కాబట్టి వాడు ఇక్కడి నుంచి మరో చోటుకు వెళ్ళడం అనేటువంటిది జ్ఞానికి లేదు, మృత్యువు లేదు. అన్ని విధాలైనటువంటి బంధాలు పోయినటువంటి జ్ఞాని పెద్ద దీపం కొడికట్టుకుపోయినట్టుగా, మనం బాగా ఒక కేజీ నూనె వేసి ఒక పెద్ద దీపం పెట్టాం, ఆ దీపం అలాగా కాలి 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 ఆఖరికి ఆ పెట్టినటువంటి ఒత్తితో సహా కాలిపోతుంది. అలాగే బ్రహ్మాన్ని పొందుతాడు, బ్రహ్మమే అవుతాడు. మృత్యు అంటే ఒక దేహం నుండి మరో దేహంలో ప్రవేశించడం. జ్ఞానికి గమనం అంటే దేహం నుండి దేహాంతర ప్రాప్తి లేదు. ఈ శరీరం నుంచి మరో శరీరానికి వాడు వెళ్ళడు కాబట్టి వాడికి మృత్యువు లేదు. అన్ని విధాల అయినటువంటి బంధాలు నశించినటువంటి జ్ఞాని దీపం తనలోనే తాను కొడిగెట్టినట్టుగా, అంటే దీపం ఎక్కడికో వెళ్ళిపోదు, అలాగా ఒత్తి మొత్తం చౌరంతా కాలిపోయే వరకు పనిచేస్తుంది, తర్వాత ఒత్తి కూడా కాలిపోతుంది. అలాగే బ్రహ్మత్వం పొందుతాడు, మృత్యువుని పొందడు, తానే బ్రహ్మ అవుతాడు. జ్ఞాని అయినటువంటి వాడికి శరీరం నుంచి మరో శరీరానికి వెళ్ళడం అనేది లేదు కాబట్టి వాడికి మృత్యువు లేదు అని చెప్పారు. 111 శ్లోకాలు చెప్పుకున్నాం. రేపు 120 ఉన్నప్పటికీ కూడా 3 శ్లోకాలు ఫలశ్రుతి కాబట్టి మరొక 6 శ్లోకాలే ప్రధానంగా ఉంటాయి. మనం రేపు కూడా చెప్పుకుంటాం. 4:15 దగ్గర నుంచి 5:15 మధ్యని మనం కఠవల్లి పూర్తి చేసుకొని తరువాత మనం శ్వేతాశ్వతరానికి వెళ్తాం. అందు గురించి రేపు మళ్ళీ కలుద్దాం. స్వస్తి.